వైసీపీ మాయలో పడొద్దు, 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం, మున్సిపల్ ఎన్నికలు జరగకుండా నాటకాలు, పంచాయతీ కన్నా దారుణంగా కార్పొరేషన్, కూటమి ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి పాలనను గాడిలో పెడతామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం నగర పరిధిలోని హైతీ నగరంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోళ్ల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గొండు శంకర్ ప్రజాగలం పేరిట బాబు సూపర్ 6 పథకాలపై ప్రచారం చేపట్టారు. అదేవిధంగా గారా మండలం సతివాడ గ్రామంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, శ్రీకాకుళం రూరల్ మండలం కరసాడ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొనసాగిన సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల్లోనూ వివిధ శాఖలతో కోతలు విధిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని, కరకట్టలు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా కేసులతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. దీంతో పంచాయతీల కన్నా దారుణంగా నగరంలో పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎన్నికలు నిర్వహించి కౌన్సిల్ను ఏర్పాటు చేసి జవాబుదారీతనాన్ని తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, గుంపా శివప్రసాద్, కోరాడ హరగోపాల్, మైలంపల్లి నరసింహమూర్తి, పివి రమణ, దొండపాటి నవీన్, రెడ్డి గిరిజాశంకర్, బుర్రి మధు, అంబటి లక్ష్మీరాజ్యం, పేట పద్మావతి, కృష్ణ, శ్రీను, జనసేన నాయకులు వరప్రసాద్, యలమంచిలి కృష్ణ, అప్పలరాజు, పట్టిరి తిరుపతి, బీజేపీ నాయకురాలు శవ్వాన ఉమామహేశ్వరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం ఒక కూటమి ఏర్పడింది. ఎందుకంటే కేంద్రం యొక్క సహాయ సహకారాలు మనకు అవసరం. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం ఏర్పడుతుంది. మనకి అన్ని పథకాలు కావాలన్నా ఇప్పుడు ఫ్రీ రేషన్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారే. మనకి ఫ్రీ రేషన్ ఇస్తున్నది ఇప్పుడు 10 కేజీలు ఇస్తున్నారు కదా ప్రతి నెల. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మీకు అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ నిన్నే అనౌన్స్ చేయడం జరిగింది. మనం పెన్షన్ 50 సంవత్సరాల వయసు ఉన్న వారికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీలు మొన్న బీసీ డిక్లరేషన్ లో మీకు చెప్పడం జరిగింది. అది ఏప్రిల్ 1 నుండే, అంటే రేపు మనకి జూన్ 4వ తారీఖున మన ఎన్నికల ఫలితాలు వస్తాయి. అంటే ఏప్రిల్, మే ఈ 4 నెలల చొప్పున ఏప్రిల్ నెల నుండే మీకు పేమెంట్ వస్తుంది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు కళ్ళపల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి చంద్రబాబు సృష్టిస్తున్నారు. అదేంటంటే చంద్రబాబు గారు వస్తే మీకు ఈ పథకాలు ఉండవని. మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి పథకాలన్నీ తుంగలో తొక్కారు. అన్నా క్యాంటీన్ తీశారు, చంద్రన్న కానుకలు తీశారు, సంక్రాంతి కానుకలు లేవు, చంద్రన్న బీమాలు లేవు, ఇలాగే ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారు. అయితే ఈ సందర్భంగా సూపర్ 6 అని ఈ కార్యక్రమం మనం చేపట్టి ఇందులో మహిళా పక్షపాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేసి మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం ఫ్రీగా మీరు ఆర్టీసీ బస్సుల్లో తిరుక్కోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ. 3 సిలిండర్లు అంటే గ్యాస్ కొండ కష్టంలో ఉండండి. అలాగే ఆసరా 45 సంవత్సరాల లోపల 18,000 ఇస్తున్నారు సంవత్సరానికి ఒకసారి. అది పెన్షన్ మాదిరిగా ప్రతి నెల 1,500 ఇచ్చేస్తారు. తర్వాత పిల్లలకి తల్లికి వందనం పేరుతో 13,000 ఇస్తున్నాడు. మీకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు బాత్రూమ్ క్లీనింగ్ అని ఉంచుకుంటున్నారు. అలా కాకుండా అమ్మఒడి, అదే మనం తల్లికి వందనం పేరుతో 15,000. 2 పిల్లలు ఉంటే 2కి, 3 పిల్లలు ఉంటే 3కి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా మనం నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకు ఎవరైనా భూమి ఉంటే రైతు భరోసా కింద 20,000 ఇస్తాం.
ఇలా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చంద్రన్న బీమా 5 లక్షలకి 10,000 చేస్తున్నాం. పెళ్లి కానుక 50,000 లక్ష రూపాయలు చేస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా, నేను ఇక్కడ శ్రీకాకుళం దగ్గరలోనే ఉన్న రూరల్ మండలం నుండి నేను ఒక సర్పంచ్గా 40 ఏళ్ళ నుండి వాసం లేదు మా కుటుంబానికి. మా ఊర్లో 40 ఏళ్ళ నుండి మేమే. మా నాన్నగారు ఎంపీపీగా చేశారు, మా అమ్మ ఇప్పుడు ఎంపీటీసీ, మా మిస్సెస్ జడ్పీటీసీ పోటీ చేసింది, ఆవిడ సర్పంచ్ చేసింది, అమ్మ సర్పంచ్ చేసింది. నేను ఇప్పుడు సర్పంచ్, జిల్లా సర్పంచ్ సమావేశం చేసింది. అంటే ఈ 40 సంవత్సరాలు వాటం లేకుండా ఉంటే నిత్యం ప్రజలతో ఉంటాం, ప్రజా సమస్యల పట్ల తెలుసు. మీకు ఇక్కడ కార్తీక మాసంలో నది ఒడ్డుకి వెళ్ళడానికి ఇబ్బంది అంటే జేసీబీ పెట్టి మొత్తం క్లీన్ చేశాం. కార్తీక మాసంలో మీకు అందరికీ ఉపయోగపడి ఉంటారు. అలాగే ఏది గట్టి ఏదైతే ఉండిపోయిందో దాన్ని కూడా పూర్తి చేయడానికి నేను బాధ్యత తీసుకుంటా. అలాగే మీకు మెట్లు శుభ్రంగా అక్కడ స్నానం చేసుకోవడానికి, ఈ మురుగునీరు అందులో కలవకుండా ఉండడానికి, యాక్చువల్గా మురుగునీరు అంతా ఒక దగ్గర కలెక్ట్ అయ్యి శుద్ధి చేసి నదిలో వదలడానికి ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఏటవతల తోటపాలెం దగ్గర టింపులు నాటేస్తున్నాయి రోడ్లన్నీ. ఏం పని చేయలేదమ్మా ఈ 5 సంవత్సరాలు చేశారా చెప్పండి. ఏదో బటన్ నొక్కి అని అంటాడు, అమ్మఒడి అంటాడు, నాన్న పుట్టిలేదో లాగేస్తున్నాడు. 300 రూపాయలు పుట్టి నాసిరకం. ఎంతమంది అక్క చెల్లెమ్మలు తాళ్ళు పోయే తెగిపోయో మీకు తెలియదు. నేను పరామర్శలు కలుగుతుంటా. అంత దారుణం. ఎక్కువ తాగమని మేము చెప్పం, కానీ మన ప్రభుత్వం వస్తే కనీసం మంచి రకమైన మందు అది ఏర్పాటు చేస్తే కనీసం ప్రాణాలు కాపాడవచ్చు. అది కూడా మేము ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో చర్యలు తీసుకుని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ అఖండ మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలి. రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీగా ముచ్చటగా 3వ మంచి మెజార్టీతో ఆయనకి పంపించాలి. మీరందరూ కూడా వైసీపీ నాయకులు ఈ ఎలక్షన్ టైంలో వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తారు. అమ్మా శ్రీ గురుడు శంకర్ గారికి నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, నా కేడలకు, ముఖ్యంగా మా హయాతి నగరం సోదరిమణులకు, పిల్లలకు, నా యొక్క అన్నదమ్ములకు, పెద్దలకు పేరు పేరున నా యొక్క శాస్త్ర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలవగానే ఎంతమంది వచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు మర్చిపోను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. సమాజంలో దేవాలయంలో ప్రజల దేవుళ్ళు అనే నియోజకంలో పెట్టారు ఆయన. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు 15 వర్గాలు పక్షపాతి. ఎందుకంటే వాళ్ళకు పేదవాళ్ళు పిల్లలకి తిండి ఉండడానికి ఇల్లు, పట్టుకోవడానికి బట్ట ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన 2 రూపాయలు కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చి చేను సంవత్సరాలు ఇచ్చి గృహకల్పన చేశారు. అలాంటి నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం 5 రూపాయలకే పేదవాడు పట్టుకోవడానికి కూలి వాళ్ళు బయట పనులు చేసుకుంటే వారి కార్యాలయానికి ఇబ్బంది అయితే అదలో తినలేక వాళ్ళు వచ్చిన కూలే వడ్లు తిరిగి ఇవ్వలేక కడుపుతో పనులు చేస్తుంటే ఆ భారం తట్టుకోలేక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఈ తోడ్పాటి ప్రభుత్వం అన్న క్యాంటీన్ అణిచివేసింది. అయితే మన సంక్రాంతి గారు చాలా అధికారులు చెప్తుంటే చాలా ఉన్నాయి. కరోనా సమయంలో ఎవరికి వారు యమునా తీరాన్ని భాగంగా మన ఇంట్లో మనం ముట్టుకోవడంగా బయలుదేసిన రోజుల్లో రూరల్ ప్రాంతాల్లో సుమారు 25,600 కుటుంబాలకు ఆహారం పరంగా అయితేనేమి, మెడికల్ పరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితే సాయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ రోజుల్లో కానీ మనకి ఎమ్మెల్యే ఉంటే మన పట్టణ వాసుల్లో కూడా పేదలకి ఆయనతో సహాయ సహకారాలు అందేవి. కానీ ఈ రోజు భగవంతుడు మనకి ఎన్డీఏ ఉమ్మడి కోటి ఎమ్మెల్యేగా మన శ్రీకాకుళం నియోజకవర్గానికి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు
అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు గుర్తించి శ్రీకాకుళంకి ఈ యువనాయకుడిని అందజేశారు. కాబట్టి మనం అందరం కూడా మన హయాతునగరం తరఫున తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వేసి ఒకటి అసెంబ్లీకి మన యువనాయకుడు, మన కృషి వాడు, కష్టాలు తెలిసిన వాడు మన సంక్రాంతికి ఓటు వేసి, అదేవిధంగా డైనమిక్ హీరో యువతైన మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు వరుస 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి పార్లమెంట్ లో మన శ్రీకాకుళం జిల్లా వాణి బాణి వినిపించారు. అలాంటి ఆయన పార్లమెంట్ కు అసెంబ్లీకి మన సంక్రాంతిని మనం పంపించి మన శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని మీ అందరి తరఫున కూడా నేను అన్నికి మాట ఇమ్మంటారా? అందరూ ఇస్తామా? తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా మన గుర్తు సైకిల్ గుర్తు, మన గుర్తు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.